రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడు ఎన్నికల ఫలితమే థ్రిల్లర్గా ఉంటే ప్రభుత్వ ఏర్పాటు కూడా అంతకన్నా థ్రిల్లర్గా మారింది. అఫ్కోర్స్ నేను చేసేటప్పటికీ అది నాకు తెలియదు ప్రభుత్వం ఏర్పడుతుందో లేదనేది. ఏర్పడుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 107 108 సీట్లు అంటే మెజారిటీ కేవలం ఒక 10 11 తగ్గటం వలన ఏదో ఏదో విధంగా మేనేజ్ చేసుకుని వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. దాంట్లో డౌట్ లేదు నాకు. అయితే ఆప్షన్స్ ఏమున్నాయి బిఫోర్ విజయ్ అని చూసుకున్నప్పుడు, ఒకటి చిన్న చిన్న పార్టీలందరినీ కలుపుకొని వెళ్ళటం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద పార్టీ అయినా నంబర్ చిన్నదే, 5 వాళ్ళకు ఉన్నది. వాళ్ళు మద్దతు ఇస్తా ఉన్నారు. మిగిలిన దాంట్లో ప్రధానంగా పిఎంకే చేరుతుందనేది ఒక ఊహాగానం ఉంది. అన్నాడీఎంకేతో గెలిచినటువంటి పిఎంకే. వీసీకే అయితే సహజంగా చేరాలి. ఎందుకంటే దళితుల పార్టీ అది, మైనారిటీలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి విజయ్కి మద్దతు ఇస్తుందని అనుకోవాలి. ఇవన్నీ ఊహాగానాలు. నాకైతే నేను వీడియో చేసేటప్పటికి నాకు ఇంకా తెలియదు. ఒక్క కాంగ్రెస్ తప్పితే మిగతా మద్దతులు రాలేదు అప్పటికి. అయితే నాకైతే చెప్పాను కదా, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక ఇంకా 6గురిని మేనేజ్ చేయటం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే విజయ్కి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే లాంగ్ రన్లో చాలా తలనొప్పులు ఉన్నాయి దీనివల్ల. బెటర్ బెటర్ ఆప్షన్ ఈ రోజుకైనా విజయ్కి ఏంటంటే అన్నాడీఎంకే తోటి కలవటం. మొత్తం అన్నాడీఎంకే కలుస్తుందో లేదో తెలియదు, కానీ వస్తున్నటువంటి వార్తలు అయితే అన్నాడీఎంకేలో ఒక ఓవర్వెల్లింగ్ మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారనేది బాగా వస్తుంది. పార్లమెంటు ఎంపీ షణ్ముగం నాయకత్వాన వాళ్ళు మారాలి, విజయ్కి మద్దతు ఇవ్వాలనే దానికి వాళ్ళకి మద్దతు పెరుగుతుందనేది కూడా వింటున్నాం. నిజంగా చెప్పాలంటే అదే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకో చెప్తాను. కారణం ఏంటంటే, ఒకటి, ఒకే పార్టీ వాట్ ఎవర్ మేబీ హీ కెన్ మేనేజ్ ఈజీలీ. నంబర్ 1, వాళ్ళకే 2 3 ఎక్స్ట్రా మంది పదవులు ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఉంటారు. రెండోది, దానికన్నా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్తో కలవటంతో తనకి ఒక ఐడియాలజికల్గా విజయ్ కాంగ్రెస్తో ఇంక్లైన్ అవుతున్నాడు మొదటి నుంచి. ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం చేశాడు. అది నెరవేరలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం వలన విజయ్కి లాభం కన్నా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే తప్పదనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నాడీఎంకే నేను చెప్పిన ఫ్యాక్షన్ రాలేదనుకోండి, ఆల్టర్నేటివ్ లేదు. కానీ వాళ్ళు వస్తే వాళ్ళే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇంతమంది లేకుండా వాళ్ళతో పెట్టుకొని సరిపోతుంది. ఎందుకు ప్రాక్టికల్ కాదు, సిద్ధాంతం కాదు. ఇక్కడ ఐడియాలజికల్ మూరింగ్స్ కన్నా కూడా ప్రాగ్మాటిస్టిక్గా ఉండాలి అప్రోచ్. ఎందుకని నేను ఆ మాట అంటున్నానంటే, రేపు కొత్తగా గవర్నమెంట్లోకి వస్తున్నాడు. తమిళనాడు గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి ఏమి గొప్పగా లేదు. దాని జీడిపి దేశంలో 2దో 3దో అయినా కానీ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు. విపరీతమైన అప్పులు చేశాడు స్టాలిన్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదనేది నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడైతే దీంట్లో పార్ట్నర్గా ఉంటుందో సహజంగానే రాజకీయాల్లో మీరు లాజిక్స్ రేషనాలిటీ ఆలోచించొద్దు. సహజంగానే మోడీ ప్రభుత్వం వీళ్ళకి కోఆపరేట్ చేయదు. నాకున్నటువంటి అంచనా అది అవసరమా విజయ్కి. కాబట్టి తను అన్నాడీఎంకేలో ఉన్న మెజారిటీ ఫ్యాక్షన్ కలుపుకోవటం వల్లనే తనకి మేర్ అడ్వాంటేజ్ అవుతుంది. ఈ బ్యాగేజ్ ఉండదు, కాంగ్రెస్ బ్యాగేజ్. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ అనగానే చాలా వస్తాయి, వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు అసలు. ఎందుకంటే కాంగ్రెస్ విజయ్ ఫ్రెష్, అతనికేమీ ఇంతకుముందు ఏమి లేదు కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు. కాంగ్రెస్తో పరిస్థితి ఏంటంటే, వాళ్ళు లెగసీ ఇష్యూస్ ఉన్నాయి కాంగ్రెస్కి. సో ఇప్పుడేంటి, వాళ్ళకి అసలే పవర్లోకి రావాలని తహతహలాడుతున్నారు. వచ్చింది 5 సీట్లే.
కానీ కోరికలు గొంతెమ్మ కోరికలు ఉంటాయి. రాజ్యసభ సీట్ ఖచ్చితంగా అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. విజయ్ ఎందుకనో మొదటి నుంచి చాలా ఫేవరబుల్గా ఉన్నాడు కాంగ్రెస్కి. నేను వాటిలోకి వెళ్ళకపోయినా నా సలహా, నాకున్నటువంటి అంచనా అయితే తను కరెక్ట్ రాజకీయాలు ఆలోచించేవాడైతే అన్నా డిఎంకేని ఏదో విధంగా కన్విన్స్ చేసుకొని వాళ్ళని దగ్గర చేసుకోవటం వలన తను ఒక న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేశాడు అనుకోండి కేంద్రంతో, తనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది నా ఉద్దేశం. రెండో వైపు కాంగ్రెస్ గురించి ఆలోచిస్తే ఇప్పటికే ఇండీ కూటమి డిఎంకే అయితే భగ్గుమంటుంది కదా, వెన్నుపోటుదారుడు అని చెప్తుంది. కరెక్టే కదా అది. నువ్వు డిఎంకే ఏ రోజు కూడా కాంగ్రెస్ను వదిలిపెట్టల. వాళ్ళ ఎలియన్స్ వచ్చిన కాడ నుంచి మరీ పాత చరిత్రలకు వెళ్ళొద్దు. ఎందుకనంటే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న డిఎంకే వాళ్ళతోనే ఉంది. సో రీజన్ లేదు కాంగ్రెస్ని వదిలిపెట్టి వేరే ఫ్రంట్కి వెళ్ళటానికి. నాకైతే రీజన్ కనపట్లేదు. ఒక్క ఏదో కారణం ఒకవేళ ఏంటంటే కేవలం పవర్ షేరింగు, లేకపోతే కాంగ్రెస్కు ఉన్న ఆలోచన ఏంటంటే ఇంకొక స్టేటు తన ఖాతాలో వేసుకోవచ్చని. 5 సీట్లైనా లేదండి, కాంగ్రెస్ కోయిలేషన్ గవర్నమెంటు ఆ స్టేట్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ కోయిలేషన్ స్టేట్ ఇప్పుడు వాళ్ళతో పాటు జార్ఖండ్ లాగా తమిళనాడు కూడా మాది అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి. అది బాగానుంది కాంగ్రెస్కి. కానీ ఇండీ కూటమి భాగస్వామి పార్టీలు ఏం ఆలోచిస్తున్నారు? ఏంటిది? అరే నిన్నటిదాకా ఇంత కలిసి మెలిసి తిరిగినటువంటి డిఎంకేను వదిలిపెట్టి ఒక్క రోజులో ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ప్లేటు మార్చి యూటర్న్ తీసుకొని విజయ్కి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్. ఇండీ కూటమి పార్టీలు అందరికీ దాని మీద డౌట్స్ ఉంటాయి. రేపొద్దున ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కాంగ్రెస్ మా వెంట నిలబడదు, రాహుల్ గాంధీ నమ్మదగ్గ మిత్రుడు కాదు అనేది ఇండీ కూటమి భాగస్వామ్య పార్టీలు అనుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి. అఖిలేష్ యాదవ్ ఎలా దీన్ని తీసుకుంటాడో చూడాలి. నాకైతే ఇది అంతా పాజిటివ్ సంకేతాలు. కాంగ్రెస్కి నష్టం తప్పితే లాభం లేదు. రెండోది డిఎంకే ఎలా బిహేవ్ చేస్తుంది పార్లమెంట్లో చూడాలి. కాంగ్రెస్కి కోఆపరేట్ చేస్తుందా, కోఆపరేట్ చేయదా. ఇక అన్నా డిఎంకేకి వచ్చేటప్పటికి మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఈపీఎస్ మీద నమ్మకం పోయింది ఇప్పటికే జనాల్లో. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి ఆయన ఏదో ఇదే చేస్తాడు, పొడుస్తాడు అనుకున్నారు. సో ఎప్పుడైతే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఒక నాయకుడి మీద అన్నా డిఎంకే నడిచే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి చెప్పమంటారా? విజయ్తో కలిసేసి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటే వాళ్ళకి కనీసం కొంతకాలం నిలబడుతుంది పార్టీ. కాకపోతే వాళ్ళ కోరికలు ఏంటో గొంతెమ్మ కోరికలు నాకు తెలియదు. కానీ ఇదొక్కటే సొల్యూషన్. ఇప్పుడున్న వాటిలో బెటర్ సొల్యూషన్ ఏంటంటే విజయ్ అండ్ అన్నా డిఎంకే కలవటం అనేది. నేను తర్వాత ఏం జరుగుతాయనేది నేను మరి బీజేపీని వదిలిపెట్టి అన్నా డిఎంకే రావటం కరెక్టా కాదా అవన్నీ పక్కన పెట్టండి. ఉన్న వాటిలో బెటర్ సొల్యూషన్ ఇది ఒక్కటే. చూద్దాం ఏం జరుగుతుందో ఇవాళ రేపట్లో. చాలా డెవలప్మెంట్స్ వీడియోలు చేసే దానికన్నా ఫాస్ట్గా జరుగుతాయి కాబట్టి ఐ థింక్ ఏ పాజిటివ్ సొల్యూషన్ విల్ కమ్ సూన్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.